మనం ఇప్పుడు సరూడు వాటర్ ఫాల్స్ కూడా వచ్చాం. మీకు చూపిస్తానండి. ఇక్కడన్నీ మీకు వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో బాగుందో లేదన్నది కామెంట్ చేయండి. మీ కామెంట్ ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను. నాతో రండి. ఈ గృహలోని నాగదేవత గుడి ఉంది, మీకు చూపిస్తాను. ఈ రోజు మనం సరూడు వాటర్ ఫాల్స్ గారికి ఎలా వెళ్ళాలో మీకు వీడియోలో చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. నాతో రండి. మనం ఇప్పుడు తుని నుండి బయలుదేరి రేఖవనపాలెం వచ్చామండి. ఇక్కడే పంపు చెట్టు వెనకాల ఒక చెట్టు ఎండిపోయింది చూడండి, చాలా భయంకరంగానే. మన ఎల్లిదారిలో కొండవారిన సాయి కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది చూడండి, మనం దాని పక్క నుంచి ఇప్పుడు వెళ్ళాలి. మనం చూడండి, ఇక్కడ రైతులు జొన్నసైన్ వేసారండి, కనిపిస్తుంది కదండి. ఈ కొండ అండి అల్లూరు సీతారామరాజు గారి స్మారక పార్కు. మనం ఇప్పుడు కోటనందూరు వచ్చామండి. కోటనందూరు శివర్ణ ఒక దేవాలయం ఉంటుందండి, దుర్గమ్మ తెలుగు దేవాలయం. అక్కడ నుంచి ఎడమవైపు వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పైన అమ్మవారి రూపం ఉంది. ఈ ఊరి పేరు తెలియదండి, కానీ ఈ ఊరిలో కొండ చూడండి చాలా బాగుంది. ఎదురుపల్లి గ్రామం నుంచి మనకు ఒక షార్ట్ కట్ దొరికిందండి. ఇప్పుడు ఆ రూట్ నుంచి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇదేంటి షార్ట్ కట్. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కదండి. ఈ అమ్మవారి గుడి వచ్చిందంటే మన సూర్యుడికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. చూడండి కొండ ఎంత బాగుందో. అంతేకాక ఈ రూట్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇటు సైడ్ రవాణా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోడ్లు అట ఏమి పాడవలేదండి. చూడండి ఎంత బాగుందో ఈ రూటు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఖాళీ ఉందో. కొండకాడ నుంచి ఈ రోడ్డు దాకా మొత్తం ఖాళీ అండి. ఇది ఎవరిదో భూ అయి ఉంటుంది, మొత్తం శుభ్రం చేసుకున్నారు ఆయన. చూడండి, మనం ఇప్పుడు అచ్చంపేట వచ్చామండి. చూడండి బోట్ ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు సరుగుడు గ్రామానికి వచ్చామండి. ఇక్కడికి సరుగుడు గ్రామంలోని చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం ఉందండి. చూడండి, ఇవన్నీ కొండల పేరు తూర్పు కొండలు అండి. ఇక్కడికి మనం ఈ ఎండాకాలంలో వచ్చి కన్నా శీతాకాలంలో వస్తే చాలా బాగుంటుందండి. అలాగే వర్షాకాలం వచ్చినా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను బయాసన్ని ఏదో వీడియో చూస్తానండి. అందులోని అన్న లడక్ వెళ్ళి దారిలోని ఇలాగ ఉంటుందండి రూటు. చూడండి ఎంత బాగుందో. ఆఖరికి మనం సరూడు వాటర్ ఫాల్స్ కి చేరుకున్నామండి. ఇదేంటి సరూడు వాటర్ ఫాల్స్, బోర్డు చూస్తున్నారు కదా. ఈ సరూడు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే సరూడు గ్రామం నాతవరం మండలం అనకాపల్లి జిల్లాలో ఉందండి. చూడండి, ఈ కాలువ ఉంది కదండి. ఈ కాలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం కదండి, ఆ వాటర్ ఫాల్స్ వాటర్ అండి ఇది. చూడండి ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము బైక్ లో అటుపక్క వెళ్ళలేదండి, అతల పక్క పెట్టుకున్నాం. ఇప్పుడు మాత్రం బైక్ ఎతల పక్క వస్తుందంటే చాలా ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. సరూడు వాటర్ ఫాల్స్ లో వచ్చాం, మీకు చూపిస్తానండి. ఈ వీడియో ఫుల్గా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు వేరే వీడియో చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పార్టీలు యాడ్ చేసుకుని ఇక్కడ షెడ్ యాడ్ చేశారు. ఇక్కడ పార్టీ చేసుకున్నాక చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫేవరెట్ స్పాట్ ఇది, చాలా మంది వస్తున్నారు. అలాగే చూడండి, ఇక్కడ జీడిమాడి మొక్కలు పూతలు ఉన్నాయండి. మార్కెట్ ఆ చెట్ల మీద చూడండి చిన్న చిన్న కోతులు ఉన్నాయండి. మీకు ఆ సౌండ్ వినపడుతుందండి, అక్కడ జలపాతం పడే సౌండ్ మీకు చూపిస్తానండి. ఇక్కడన్నీ మీకు వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది. చూడండి, అది ఒకటి చూపిస్తాను. పైకి వెళ్తారండి. మెయిన్ వాటర్ ఫాల్స్ వర్షాకాలం సీజన్ కాదు కాబట్టి ఇక్కడ వాటర్ తక్కువ ఉంది. వర్షాకాలం సీజన్ అయితే ఇక్కడ రానా కూడా పర్మిషన్ ఉండదండి, అంత ఎక్కువగా ఉంటుంది వాటర్. చూడండి, లాస్ట్ ఇయర్ వచ్చండి. ఓకే, అప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఉంది, వాటర్ చాలా తక్కువగా ఉంది. చూడండి వాటర్ అందులో
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత వాటర్ అండి చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు లేదు. చూడండి అదే అండి సరుగుడు వాటర్ ఫాల్స్. చూడండి ఎంత పై నుంచి పడుతుందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నాతో రండి. ఇంకానే ఇలా ఉన్న వల్ల ఇక్కడ స్నానం చేయడానికి అవుతుంది. ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ ఒక చిన్న ప్రమాదం ఉందండి. ఇక్కడ రాయలను చూసారా, అవన్నీ వాటర్ పడడం వల్ల నాచు పడేసి ఉంటాయి. ఇక్కడ స్నానం చేయడం కొంచెం డేంజర్ అండి. ఫైనల్లీ మనం సరుగుడు వాటర్ ఫాల్స్ వచ్చాం. చూడండి అదండి సరుగుడు వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. మీరు కూడా మీ పిక్నిక్లోనే భాగంగా ఇలా ఒకసారి వస్తారని కోరుకుంటున్నాను. అంతేకాక ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉందండి. ఈ టైమే రావాలండి ఇక్కడ స్నానాలు చేయడాకట ఎంజాయ్ చేయడాకంటేనే. అంటేనే ఇంకా వర్షాకాలం వస్తే అసలు చాలా ఫ్లోటింగ్ ఉంటుందండి. ఎక్కువ ఇక్కడ కూడా రానివ్వరు. చూడండి అలాగే లేడీస్కి స్నానాలు చేశాక బట్టలు మార్చుకునే కూడా అక్కడ ఒకటి కట్టారండి. చూడండి అలాగే ఇక్కడ చిన్నపిల్లలు కూడా స్నానం చేయడానికి చిన్న గుంట టైప్ కూడా ఉంది, సరిపోద్ది ఇక్కడ. అలాగే పెద్దవాళ్ళు అక్కడ స్నానాలు చేయడానికి అక్కడ కూడా ఉంది, అక్కడ సరిపోద్ది. మీ పిక్నిక్లో భాగంగా ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని కోరుకుంటున్నాను. అంతే అండి. చూడండి ఇక్కడండి శివపార్వతులు ఉన్నారండి. అలాగే నందీశ్వరుడు కూడా ఈ పక్కనే శివలింగం ఉంటుందండి. చూడండి శివలింగం. అంతేకాక మీకు ఈ లొకేషన్ అంతా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. కానీ పెద్ద పెద్ద బండరాయిలు జల్లు వచ్చినట్టు ఉంటుందండి. చూడండి అంత ఎలాగుందో, కొంచెం భయంకరంగానే. అమ్మవారి గుడి ఉందండి. ఇక్కడేంటి పక్కనే ఒక గృహలోని నాగేంద్ర ఉన్నాడండి. అక్కడికి మనం ఇప్పుడు వెళ్దాం. మిమ్మల్ని తీసుకెళ్తాను. నాతో రండి. వీడియో చూడండి ఫుల్గానే. చూడండి గృహ. నాగదేవత ఉందండి ఇక్కడ అమ్మవారు. చూడండి ఏం తీసుకురాలేదండి, ఏమన్నా తెచ్చామని చెప్పేసి వచ్చింది. హాయ్. పైన చెప్పింది జలపాతం నుంచి ఇలా కిందకి వచ్చి ఇలా కింద మార్గంగా ఇలా బయటకు వెళ్తుంది. ఎందుకంటే మనం ఇంత ట్రావెల్ చేసి వచ్చిందండి. ఇంత కష్టం మన చిన్న జలపాతం చేయడం వల్ల మొత్తం పోతుంది. ఎంత బాగుందో చూసారా. మనం ఎంత కష్టపడ్డ కష్టం ఈ చిన్న జలపాతంతో చాలా మన స్టేట్లోనే చిన్నించిందండి. మనం చాలా చిన్న చిన్న ఆనందాన్ని కోరుకుంటాం. అలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ట్రావెలింగ్ చేస్తూ మన ఆనందాన్ని మనం వ్యక్తపరచుకోవాలి. ఓకే ఇలా రాళ్ళతోనే ఇంటి కట్టే సొంతంగా ఉండాలని నమ్మకం ఉందండి. అది కూడా మనం చేద్దాం. అడ్డిపోతుంది. మనం సరుగుడు వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. ఇక్కడ వీడియోలు చేసుకున్నాం. ఇంతటితో మనం ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చి విజిట్ చేస్తారో. ఈ వాటర్ ఫాల్స్ ఎంతమంది తెలుసో కామెంట్లు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హింద్.